వెల్కమ్ టు టెక్స్ట్ బుక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి చాలామంది మిక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ప్యాటర్న్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద మిక్చర్ ఈ 7:5. How much part of the mixture should be replaced by water so that ratio of milk and water is 2:3? అంటే ఇనిషియల్గా మిల్క్ మరియు వాటర్ మిక్చర్లో 7:5 రేషియోలో ఉంది. ఇందులో కొంత మిక్చర్ను బయటకు తీసాం. అంటే ఎంత మిక్చర్ను బయటకు తీసామో అంతే వాటర్ను రీప్లేస్మెంట్ చేసామంట. అలా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఏర్పడినటువంటి కొత్త మిక్చర్లో మిల్క్ మరియు వాటర్ యొక్క రేషియో 2:3గా ఉంది. అయితే నువ్వు ఎంత పార్ట్ రీప్లేస్ చేసావని క్వశ్చన్ అడిగారు. మెజారిటీ ఈ క్వశ్చన్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సింగిల్ లైన్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే 7:5 కదమ్మా. అంటే నేను ఇక్కడ మిల్క్ను రెఫరెన్స్గా తీసుకుంటాను. టోటల్ మిక్చర్ 12 parts. 7/12 ఇంటూ రీప్లేస్డ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 2/5. ఇక్కడ మిల్క్ ఏం తీసుకోవచ్చు, వాటర్ ఏం తీసుకోవచ్చు, నో ఇష్యూ. దెన్ K ఈజ్ ఈక్వల్ టు 24/35. అంటే ఇనిషియల్గా ఒరిజినల్గా 35 parts ఆఫ్ మిక్చర్ ఉంది. అందులో 24 parts యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంది. మరి రీప్లేస్ ఎంత అయ్యింది అంటే 11 parts రీప్లేస్ కావడం జరిగింది. 11/35th part రీప్లేస్ కావడం జరిగింది. మరి నేను చెప్పినటువంటి క్వశ్చన్ మెథడ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.